సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. ఒక తమ్ముడు ఫోన్ చేసి, అక్క నేను అప్పుల పాలైపోయాను, అప్పులు తట్టుకోలేకపోతున్నాను, చనిపోవాలనిపిస్తుంది, ప్రార్థన చేస్తే అప్పులు తీరిపోతాయా, ప్రార్థన చేయక్క అప్పులు తీరిపోతాయా, నేను చనిపోతాను లేకపోతే అంటున్నాడు. అసలు పరిష్కారం, అప్పుల వల్ల చనిపోతారా ఎవరైనా? అప్పుల వల్ల ఎవరూ చనిపోరు. అప్పుల వల్ల చనిపోతారా ఎవరైనా? అలా చేస్తారా? ఈరోజు చాలామంది అప్పులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అప్పులు అయితే సూసైడ్ చేసుకుంటారా? సబబా అది? ఈరోజు కేవలం అప్పులు ఎక్కువ అయిపోతే తట్టుకోలేక బయట వాళ్ళు అప్పులు తీర్చలేక చనిపోతున్నారు. బయట వాళ్ళు ఇబ్బందులు తట్టుకోలేక చనిపోతున్నారు. మనం బయట వాళ్ళకి కాదు, మనం దేవుని పిల్లలం. గుర్తు పెట్టుకో తమ్ముడు. అప్పుల పాలు అయితే చనిపోవచ్చా? అంత అప్పులు తట్టుకోలేని వాడివి అయితే ఆకలితో ఉండాలి కదా, అప్పులు ఎందుకు చేసావు? అంత అప్పు సిగ్గు కదా. అయితే అప్పు చేయడం మానే. సిగ్గుగా అనిపిస్తే అప్పు చేయడం మానే. అప్పు కట్టాలి వస్తే వెంటనే చనిపోతారా తమ్ముడు? పరిష్కారమా? అప్పులు తీర్చడం నీకు చేతకాని తనం అయితే చెయ్యకు. సరే చేసావు, గుర్తుపెట్టుకో. ఇస్తాము, వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇస్తాము అయ్యా ఇస్తాము అని చెప్పు. వాడు ఎలాంటి మాటలు మాట్లాడినా ఇస్తాము అయ్యా ఇస్తాము అని చెప్పు. డబ్బులు మాకు వస్తాయి ఇస్తాము అని చెప్పు. ఆ మాత్రం దానికి చావు పరిష్కారం కాదు తమ్ముడు. ఇదిగో చూడు తమ్ముడు, ప్రసంగి 3:13 చూస్తే, ప్రతి వాడు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించవలెను. హల్లెలూయా. ఈరోజు యవ్వనస్తులు కష్టపడడం చేతకాక అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు తీర్చలేక తిప్పల పడడం ఏంటి? ఇదంతా అసలు సిగ్గుగా అనిపిస్తుందా తమ్ముడు? అసలు దేవుడు మనల్ని కష్టపడి భోజనం చేయమని చెప్పారు, అంతేగాని అప్పులు చేస్తూ బ్రతుకుతూ పక్కవాడి కష్టార్జితాన్ని దోచుకుని తినమని చెప్పలేదు. ఈరోజు ఇదే అప్పులు చేయడం, మళ్ళీ ఆ అప్పులు ఇవ్వలేక వాళ్ళతో మాటలో పడడం, విలువలేని జీవితం. సిగ్గుగా అనిపిస్తుంది కదా నీకు తమ్ముడు? అనిపిస్తుందా లేదో చెప్పు. సిగ్గుగా అనిపిస్తుందా? ఇదిగో తమ్ముడు చూడు, అపోస్తులు 20:34 చూస్తే, నా అవసరములు నీ నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడిన వానిని మీకే తెలియను. హల్లెలూయా. ఇదిగో తమ్ముడు, ఇంకో అధ్యాయం ధ్యానించుకుందాం, జాగ్రత్తగా విను. యోబు 1:10 చూస్తే, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. ఎంత మంచి వాక్యమో చూడు తమ్ముడు, జాగ్రత్తగా విను. ఎందుకు అలా చేస్తున్నావు తమ్ముడు? కష్టపడు. మనం కష్టపడాలి. ఏదో ఒక పని మనం కష్టపడుతూ జీవనం కొనసాగించాలి తమ్ముడు. నీవు ఇలాగే చేస్తే నీతో ఎవరు స్నేహం కూడా చేయరు. నీవు ఎప్పుడు డబ్బులు అడుగుతావు అని. తమ్ముడు, కష్టపడాలి. మనం కష్టానికి దేవుడు తోడే అయి ఉంటే మనల్ని ఆశీర్వదిస్తారు. ఒకరి మీద ఆధారపడే స్వభావం చంపేసుకో తమ్ముడు. కష్టపడు. దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం, కష్టపడుతూ దేవుడి మీద ఆధారపడుతూ బ్రతకడం నేర్చుకో తమ్ముడు, జాగ్రత్తగా నేర్చుకో. ఇదిగో నీకు ప్రార్థన చేస్తాను. ఆరోగ్యం బాగోలేదు, కష్టపడలేకపోతున్నాను అంటున్నావు కదా. నువ్వే కాదు, ఎంతోమంది అనారోగ్యవంతులు ఉన్నారు, అప్పుల భారంతో నిండి ఉన్నారు. వారందరి కొరకు నీ కొరకు ప్రార్థన చేస్తాను. జాగ్రత్త, ప్రార్థనలో ఉండు. ప్రేమామయుడా, కృపామయుడా, మా ప్రియ పరలోక తండ్రి, మహిమగల మీ నామమునకు స్తోత్రములు. దేవా, అయ్యా, అనేక మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. దేవా, మీ కరుణగల హస్తముతో తాకి వారిని స్వస్థపరచండి. ప్రభువా, ఉదయాన్నే లేచిన వెంటనే దుఃఖముతో ఉండకుండా సంతోషంగా మిమ్మును స్తుతించే భాగ్యం అందరికీ ఇవ్వండి తండ్రి. కష్టంలో, నష్టంలో, శోధనలో, వేదనలో, బంధకాలలో చిక్కుకున్న వారిని, అప్పులు ఆర్థిక ఇబ్బందులతో కూరుకుని పోయి వారిని మీద మీ శక్తిగల హస్తముతో విడిపించి చెయ్యి పట్టుకుని నడిపించమని వేడుకుంటూ, మా ఆరోగ్యము మా ఆనందము అయినను మీకే స్తుతులు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసముతో యేసయ్యని పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము.
ఆనందంగా నమ్మాము తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్ముట మొత్తం నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరలోకము తండ్రి. ఆమెన్. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అన్నావు తండ్రి. హల్లెలూయా. తమ్ముడు, నువ్వేం చేస్తావంటే లోకం ఏమనుకుంటుందో అప్పుల పాలైపోయి సిగ్గుపడుతూ బాధపడుతూ ఉండకూడదు. నువ్వేమైనా ప్రార్థన చేయాలి అంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏదియూ నాకు అక్కర్లేదు అని కీర్తనాకారుడైన చెప్పిన మాట సర్వశక్తుడు నుండి మనం పొందుకోబోయే ఆశీర్వాదాలకు ముఖద్వారం లాంటిది. నిరంతరం ఏదో స్థాయిలో ఏదో రూపంలో మారిపోతున్న లోకంలో మారనివాడు దేవుడు. ఆయనే అన్ని విషయాల్లో మనిషికి మార్గదర్శి. నీ మార్గం ఏంటనేది తమ్ముడు ఆయన చూస్తారు. దేవునికి హృదయంలో స్థానం లేకుండా లోకంలో ఎన్ని ఉన్నా అవి మనిషికి సంతృప్తిని సంతోషాన్ని ఇవ్వలేవు. పలు విధములైన చింతలు కలతలు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు ఉన్నత సింహాసనంపై ఆసీనుడు ఆయన తన మహాత్మైన మాట ద్వారా ఆదరణ ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. ముందు నువ్వు అప్పులు తీర్చడమేమో కానీ నీకు ధైర్యాన్ని దేవుడు ఇస్తారు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు ఆ ప్రభువును తల ఎత్తి చూసి ఒక్కడు ఎవ్వరి ముందు తల వంచి నిలబడడు. దేవుడికి తల ఎత్తి చూసినవాడు, దేవుడి వైపు చూసినవాడు తల దించుకొని ఎవరి ముందు నిలబడడు. తమ్ముడు ప్రార్థించు. హల్లెలూయా.